ద లార్డ్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామములో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే రూతు యొక్క యథార్థతను మరియు నీతిని గుర్తించిన బోయాజు ఆమెను ధైర్యపరుస్తూ అభయమిస్తూ ఈ మాటను పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, రూతు మంచి జీవితము గల స్త్రీ. ఆమె కలిగి ఉన్న మంచితనమే ఆమె ఆశీర్వాదమునకు కారణమైనది. నేడు నీవు కూడా నీ గృహములో ఉన్నను, నీవు దేవాలయములో ఉన్నను, నీవు పనిచేసే స్థలములో ఉన్నను, లేదా వేరే ఏదైనా పనిలో ఉన్నను, నీ మంచితనము ఒకే రీతిగా ఉండాలి. అన్ని విషయములలో మంచితనం కలిగి నీవు జీవించినట్లయితే తప్పక దేవుడు నీకు సంపూర్ణమైన ఆశీర్వాదమును ఇస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వాలంటే మొదటిగా నీవు సంపూర్ణమైన భక్తిని కలిగి ఉండాలి. రెండవదిగా సంపూర్ణమైన నీతిని కలిగి ఉండాలి. మూడవదిగా సంపూర్ణమైన పరిచర్య భారము నీవు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీ భక్తి విషయంలో నీవు సంపూర్ణతను కలిగి ఉంటావో, నీ నీతి విషయంలో సంపూర్ణమైన నీతిని కలిగి ఉంటావో, పరిచర్య భారము కలిగి నీవు జీవిస్తావో, అప్పుడు దేవుడు నీకు అన్ని విషయములలో కూడా నీకు సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఇచ్చి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తానని రూతు ఏ విధముగా అయితే మంచి జీవితం కలిగి జీవించిందో, ఆమె దేవుని యొక్క బహుమానాన్ని పొందుకోగలిగిందో, నీవు కూడా ఈ దినాన్న రూతు వలె జీవించినట్లయితే ఆయన నీకు సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఇస్తానని, సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఆయన ఇచ్చే సంపూర్ణమైన బహుమానాన్ని, ఆశీర్వాదాన్ని మనము కూడా పొందుకునేలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచూ ఉన్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఇది నాన్న తండ్రి, సంపూర్ణమైన బహుమానము మేము పొందాలంటే ఏ విధముగా మేము జీవించాలో, ఏ విధమైన భక్తి కలిగి మేము ఉండాలో తండ్రి, అయా మీరు మాతో మాట్లాడిన విధానానికి నీకు స్తోత్రములు. ఈ దినమంతయు నీ చల్లని రెక్కల కింద కాచి దాచి భద్రపరచండి. చూపు వలన, తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేయకుండానట్లు మా చూపులను, తలంపులను, క్రియలను, నడకలను, పడకలను పరిశుద్ధపరచమని చిన్ని ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.